ఉరవకొండ పచ్చని చెట్లు, ప్రశాంతమైన వీధులతో ఎంతో అందంగా ఉండే పల్లెటూరు. ఆ ఊరిలో ఉండే జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న కుర్రాడే మన కథానాయకుడు నిరంజన్. నిరంజన్ చదువులో యువరాజే, కానీ అల్లరిలో మాత్రం ఎప్పుడూ ముందే ఉంటాడు. స్కూల్ అయిపోగానే స్నేహితులతో కలిసి గ్రౌండ్లో క్రికెట్ ఆడటం, వీధులన్నీ సైకిల్ మీద తిరగడం వాడి దినచర్య. అబద్ధం ఆడటం, ఎవరినైనా మోసం చేయడం లాంటివి వాడికి అస్సలు తెలియవు. మనసులో ఏముంటే అది నిర్మోహమాటంగా చెప్పేసే స్వచ్ఛమైన పల్లెటూరి కుర్రాడు. అప్పుడే వేసవి సెలవులు ముగిసి బడులు తెరుచుకున్నాయి. నిరంజన్ 10వ తరగతిలోకి అడుగుపెట్టాడు. ఈ ఏడాదైనా గ్రౌండ్లో ఆటలు తగ్గించి పుస్తకాలతో కుస్తీ పట్టరా, 10th ఫెయిల్ అయితే ఊళ్ళో పరువు పోతుంది అని వాళ్ళ నాన్న రోజుకోసారైనా తిడుతూనే ఉన్నాడు. కానీ నిరంజన్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన లోకంలో తాను ఆనందంగా గడిపేస్తున్నాడు. అది జూన్ నెల కావడంతో రాత్రిపూట కాస్త ఉక్కపోతగా ఉంది. రాత్రి భోజనం అయ్యాక కాస్త చల్లగాలి కోసం తన చిన్ననాటి పాత టేప్ రికార్డర్ తీసుకుని ఇంట్లో వాళ్ళకి చెప్పి మేడ మీదకు వెళ్ళాడు నిరంజన్. పక్కనే ఉన్న ఖాళీ ఇంట్లోకి ఉదయం ఎవరో కొత్త అద్దెవాళ్ళు వచ్చారని అమ్మ చెబితే విన్నాడు. చాప పరుచుకుని ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ పడుకున్నాడు. చల్లటి గాలి మెల్లగా వీస్తోంది. క్యాజువల్గా తల తిప్పి పక్క ఇంటి మేడ వైపు చూశాడు. అంతే, నిరంజన్ కళ్ళు అక్కడే ఆగిపోయాయి. పక్క ఇంటి మేడ పిట్టగోడకు ఆనుకొని ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆకాశంలో ఉన్న నిండు చందమామ వెలుగు ఆమె ముఖం మీద స్వచ్ఛంగా పడుతోంది. లేత ఆకుపచ్చ రంగు లంగా ఓణిలో గాలికి ఎగురుతున్న తన ముంగురులను చెవి వెనక్కి సరిచేసుకుంటూ ఆకాశం వంక చూస్తోంది. ఆ వెన్నెల వెలుగులో ఆమె అచ్చం కిందకు దిగి వచ్చిన మరో చందమామలాగా కనిపిస్తోంది. ఆ క్షణం నిరంజన్కి ఊపిరి ఆగినంత పనైంది. వాడికి క్రికెట్ అంటే ప్రాణం. కానీ ఆ క్షణం ప్రపంచ కప్ గెలిచినా కూడా ఇంత ఆనందం రాదేమో అనిపించింది. తన జీవితంలో తొలిసారిగా ఒక తెలియని సరికొత్త భావన మనసులో మొలకెత్తింది. అదే తొలిచూపు ప్రేమ. కనురెప్ప వేయడం కూడా మర్చిపోయి అలానే చూస్తుండిపోయాడు. బహుశా దేవతలు ఇలాగే ఉంటారేమో అని వాడి పిచ్చి మనసుకి అనిపించింది. ఇంతలో కింద నుంచి, నిరంజన్, ఇంకా చల్లగాలి తిన్నది చాలు, కిందకు వచ్చి పడుకోరా అని వాళ్ళ అమ్మ పిలుపు వినపడింది. నిరంజన్! ఎస్ మదర్. ఆ పిలుపుకి ఉలిక్కిపడి కిందకు చూసి మళ్ళీ తలెత్తి పక్క మేడ వైపు చూసేసరికి ఆ అమ్మాయి అక్కడ లేదు. కిందకు వచ్చిన నిరంజన్కి ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. కళ్ళు మూసుకుంటే చాలు ఆ లంగా ఓని, ఆ చిరునవ్వు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆమె ఎవరు, పేరేంటి, ఉదయం ఎప్పుడవుతుందా అని ఒకటే ఎదురుచూపు. మరి తర్వాత నిరంజన్ కథలో ఏం జరుగుతుందో చూడాలి అనుకుంటే వెంటనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి మరి.